యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి అబ్రహాం విజయ గారుల కుమారుడు రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా అబ్రహాం గారి సహోదరులు, వారి కుటుంబాలు మరియు కుటుంబ సభ్యులు, రవికుమార్ గారి చెల్లెళ్ళు, తమ్ముడు సహకారాన్ని అందజేస్తున్నారు. మందపాటి రవికిషోర్ గారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే విజయ అబ్రహాం గారికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. అబ్రహాం గారు యేసే పరిష్కారానికి ప్రారంభం నుంచి కూడాను సహకారులు, అబ్రహాం గారి స్నేహితుడు, కీర్తిశేషుడు జాన్ మార్క్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అపూర్వ సహోదరులు జాన్ మార్క్ ప్రభువు నందున్నారు. వారి కుటుంబం ఆదరించబడాలని కూడా మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. యోబు గ్రంథం విశ్వాసికి అద్భుతమైన ఎరువు వంటిది. అట్టి బలమైన వాక్యం చేత మమ్మలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మందపాటి రవికిషోర్కి మీరిచ్చిన జన్మదినం కొరకు వందనాలు. అబ్రహాం గారిని, విజయ గారిని దీవించండి. ఈ కుటుంబానికి కావలసిన కృపలను దయచేయము ప్రభువా. నమ్మకమైన నీ ప్రజల వలన ఈ వాక్యోపదేశాలు ముందుకు పోతున్నాయి. ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించము. ఈ రాత్రి వాక్యము ద్వారా మమ్మల్ని దీవించమని మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. యోబు అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. దేవుడు అపవాదికి అనుమతినిస్తున్నాడు. ఒక వ్యక్తి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు అనే ముద్ర, సాక్ష్యం దేవుని చేత పొందినప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. సువర్ణం పరీక్షించబడుతుంది. అగ్నిలో వేయబడి పరీక్షించబడుతుంది. అగ్నిలో పుటం వేయబడకపోతే సువర్ణం శుద్ధి కాదు. విశ్వాసి శ్రమలు అను అగ్ని కొలిమిలో పరీక్షించబడతాడు. వింటున్నారా? విశ్వాసి శ్రమలు అను అగ్ని కొలిమిలో పరీక్షించబడతాడు, శుద్ధి చేయబడతాడు. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి, అవగాహన నుండి అనుభవ జ్ఞానములోనికి ఒక విశ్వాసి నడిపించబడుటకు దేవుడు ఏర్పరిచిన సాధనం శ్రమలు. ప్రతి భక్తుని జీవితం మీరు చూడండి, బైబిల్లో చాలా శ్రమలు ఉన్నాయి. అబ్రహాము మొదలు ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, సమూయేలు, దావీదు, దానియేలు, ఇర్మియా, ఇట్లా మీరు ఒక్కొక్క భక్తుడిని తీసుకోండి, వారి చరిత్రలు చూడండి. దేవుడు వారిని శ్రమల గుండా నడిపించి సంపూర్ణులుగా చేస్తూ వెళ్ళాడు.
మీరు దేవుని కుమారులైతే మీరు శ్రమ పెట్టబడుతున్నారు, ఎందుకంటే లేని ఎడల మీరు దుర్భిక్షులే అవుతారు అన్నాడు. పరిశుద్ధ లేఖనాలు శ్రమలను గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రధానంగా విశ్వాసుల శ్రమలను గురించి మాట్లాడుతున్నప్పుడు అది వారికి క్షేమకరమైనటువంటివి అనేది జ్ఞప్తికి తీసుకొచ్చాడు. మన యొక్క జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శ్రమకు శిక్షకు ఉన్న వ్యత్యాసం, శిక్షకు ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో శిక్షాఫలము పొందుటకై మీరు సహిస్తున్నాడు, దేవుని కుమారులుగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. శిక్షకుడు నథింగ్ బట్ శిక్షణకుడు. శిక్షకుడు శిక్షిస్తున్నవాడు. వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద పర్సిక్యూషన్ అండ్ సిక్నెస్? ఏమిటి దేవుని యొక్క ఉద్దేశం అంటే శిక్షణ. దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకే మనలను శిక్షకు అప్పగిస్తూ సరిచేస్తున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో నాకు కలిగినటువంటి శ్రమలు, నాకు కలిగినటువంటి ఇబ్బందులు, ఆపదలు, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో భాగంగా నేను గుర్తించగలిగాను. గాడ్స్ ట్రైనింగ్ టువర్డ్స్ హిస్ గోల్. ఆయన అనుకున్న స్థాయికి నన్ను చేర్చటానికి నా పట్ల ఆయన చేస్తున్న ప్రేమపూర్వక బహుమానాలు అని గుర్తెరిగాను. దేవునితో నడవటం మనం అర్థం చేసుకున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమలు తాత్కాలికం అనేది మనకు తెలిసిపోతుంది. అంతేకాదు, ఆ శ్రమల ఫలం మనకు మేలుతో కూడినదై ఉంటుంది అనేది గ్రాహ్యానికి వచ్చేస్తుంది. చూడండి, దానికి ఉదాహరణ ప్రతిరోజు రాత్రి అవుతుంది. రాత్రి అవుతున్నప్పుడు ఎవరు కంగారు పడరు, కన్ఫ్యూజ్ అవ్వరు. 1 గంట పవర్ కట్ ఉంటుందంటే కంగారు పడతాం, కానీ రాత్రి వచ్చేస్తుందంటే కంగారు పడం. ఎందుకంటే మరుసటి ఉదయం తెల్లవారుతుంది, పగలు వస్తుంది. కనుక రాత్రి అవుతోంది, చీకటి వచ్చేస్తుంది అని చెప్పి ఎవరు కలవరపడరు. ఎందుకు? ఉదయాన్నే లేస్తాం, మరలా సూర్యుని చూస్తాం. అలాగనే విశ్వాస యొక్క శ్రమలు క్రొత్తవి కాదు. విశ్వాసకి శ్రమలు అన్ఎక్స్పెక్టెడ్ కాకూడదు, ఊహించనివి కాకూడదు. అయ్యో ఇదేమిటి, దేవుడు ఇట్లా నాకు ఇచ్చారు శ్రమ, ఇదేమిటి ఈ సమస్యలో నన్ను ఉంచారు, ఏమిటి ఈ సమస్య నాకే రావాలా అని ఆశ్చర్యం విశ్వాసి పడనక్కర్లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన విధానాలే భిన్నంగా ఉంటాయి. దేవుని ఆలోచన విధానాలు మన పట్ల మనకు అర్థం కావు, ఆఖరికి గోచరం కూడా కాదు. మన హృదయానికి కొంచెం కూడా గెస్ చేయటానికి కూడా అందం. సోదరుడా, సోదరి, అయినప్పటికీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు సంపూర్ణమైనటువంటి నియంత్రణ కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ద కంట్రోల్ ఓవర్ ద ప్రాబ్లమ్స్. మన సమస్యల మీద ఆయన ఆధిపత్యం కలిగినవాడు. కనుక ఆయన కంట్రోల్లో మన జీవితాలు సాగుతాయి. అందుకు మనం భయపడక్కర్లేదు. యోబు యొక్క జీవితం అదే సంభవించింది. యోబును దేవుడు అపవాది శోధించుటకు అనుమతినిస్తున్నాడు. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు,
కానీ యోబు దేవుని దూషించలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలుకలేదు. రెండవ వారు అపవాది దేవుని సన్నిధికి వచ్చిన సందర్భంలో దేవుడు అడుగుతున్నాడు, అపవాదిని పిలిచి, నా సేవకుడైన యోబును చూచావా అంటే, అపవాది సాధారణంగా చెప్పాడు ఏమనంటే, మానవుడు తన చర్మం కాపాడుకోవటానికి దేన్నైనా వదులుకుంటాడు అని. అంటే టు సేవ్ హిజ్ సోల్, ప్రాణం కాపాడుకోవటానికి ఇంటెగ్రిటీ వదిలేస్తాడు మానవుడు, యథార్థత వదిలేస్తాడు. అది సాధారణ భావన, అదే చెప్పాడు అపవాది దేవునితో. దానికి దేవుడు చెప్పిన మాట 6వ వచనం, అందుకు యెహోవా, యోబు నీ వశమున ఉన్నాడు, యోబు ప్రాణము మాత్రము అపవాది నీవు ముట్టవద్దు అని సెలవిచ్చెను. అతడు నీ వశమున ఉన్నాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో విశ్వాసుల పరిస్థితులు గడ్డు పరిస్థితులు వచ్చేస్తాయి. ఎటు చూచినా గాఢాంధకారపు లోయ అనుభవాలే ఉంటాయి. వెలుగు కానరాదు. దేవుని ప్రత్యక్షత, ప్రసన్నత, సన్నిధి మొదలగునవి దూరమైనట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు కంగారు పడవద్దు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. We need to trust in the worthiness of God and faithfulness of God. ఆయన యొక్క శక్తి మీద, ఆయన యొక్క సామర్థ్యం మీద, మరియు ఆయన యొక్క నమ్మకత్వం మీద మనం పూర్తి స్థాయి నమ్మకం ఉంచాలి. అలా నమ్మకం ఉంచినప్పుడు మనం నెమ్మదిని పొందుతాము. నా ప్రభువు చూచుకుంటాడు అనే భావనకు నీవు నేను రావాలి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అబ్రహామును అడిగిన ప్రశ్న, నాయన దహన బలి కొరకు బలి పశువు ఎక్కడ? కట్టెలున్నాయి, నిప్పుంది అని అడిగాడు. ఆ మాటకు అబ్రహాం ఇచ్చినటువంటి జవాబు ఏమిటి? పర్వతము మీద యెహోవా చూచుకుంటాడులే నాయన అని చెప్పాడు. దేవుడు చూచుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు చూచుకుంటాడు అనే జవాబు నీ హృదయాంతరంగాల్లో నుంచి వస్తుందో, నీ శ్రమతో కూడిన పరిస్థితుల మధ్య నీ హృదయంలో నెమ్మది తొలగిపోకుండా ఉంటుంది. హృదయంలో శాంతి నిలిచే ఉంటుంది. కలవరం రాదు. హృదయం కలవరపడనివ్వకండి ప్రభు ఊరికే చెప్పలా. కొన్ని పరిస్థితులు వస్తాయి, వాటికి కలవరపడకండి అనేది అర్థం. ఇక్కడ యోబు నీ వశమున ఉన్నాడు అని దేవుడే అపవాదికి అప్పగిస్తున్నాడు. అపవాదికి నాశనం చేసే శక్తి ఎంత మేరకు ఉంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. మొదట చూడండి, సంపూర్ణంగా ఒక విషయాన్ని శూన్యం చేయగలిగే శక్తి అపవాదికి లేదు. శూన్యము నుండి సృష్టిని సృజించింది దేవుడే. సృష్టిని శూన్యానికి మార్చగలిగిన వాడును దేవుడే తప్ప మరెవరికి అట్టి అధికారం లేదు. అపవాది కొంతమేరకే నాశనం చేయగలుగుతాడు, కంప్లీట్గా నాశనం చేయలేడు. చూడండి, మీరు సృష్టిలో దేన్నైనా తీసుకోండి, నాశనం చేయమంటే మీరు విరక్కొడతారు. యూ కెన్ చేంజ్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆర్టికల్. మీకు ఒక చెక్క కుర్చీ ఇచ్చి ఇది లేకుండా చేయండి అని అంటే వెంటనే దాన్ని విరక్కొట్టేస్తారు, తగలబెట్టేస్తారు. అది ఏమవుతుంది? కాడిపోయి మాడిపోయి బొగ్గు అయిపోతుంది తప్ప అక్కడ పదార్థం లేకుండా పోదు. పదార్థం డిసపియర్ అయిపోయేట్టు చేయటం సాధ్యం కాదు ఎవరికి. పదార్థం కనబడకుండా పోయేట్టు చేయటం సాధ్యం కాదు. ఒకవేళ నీరు తీసుకోండి, మీరు మరగబెట్టేస్తే ఆవిరైపోయి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది తప్ప, రూపం మారుతుంది తప్ప అంతర్ధానం అవ్వదు.
అంతర్ధానం కాదంటే మాయమైపోదు. అపవాదికి ఎంతవరకు ఉంది శక్తి? ఎంతవరకు అతను నాశనం చేయగలడు? 99.99 నాశనం చేయగలిగిన ఆ .00 అట్లాగే ఉండిపోతుంది. కనుక సమూల నాశనం, విధ్వంసం అపవాదికి చేత కాదు. కేవలం ఒక దేవునికే సృష్టిని శూన్యానికి మార్చే అధికారం ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 22 అధ్యాయంకి వెళితే సముద్రము మరి లేదంటాడు. సముద్రం లేకపోవటం ఏంటంటే, సముద్రం డిజపియర్ అయిపోయింది, కనపడదు, సముద్రం ఉండదు. అంతటా నేను నూతనాకాశం నూతన భూమి చూచి తిని మొదటిది గతించినది. గతించింది అంటే ఇక డిజపియర్డ్, కనబడకుండా పోయిందని అర్థం. అందుకనే ఇక్కడ అపవాది ఎంతవరకు అంటే శ్రమ పెట్టగలుగుతాడు, బాధ పెట్టగలుగుతాడు అంతవరకే. ప్రాణం తీయటానికి మాత్రం వాడికి అధికారం ఇవ్వలేదు దేవుడు. యోబు ప్రాణం దేవుడు తన చేతుల్లోనే ఉంచుకున్నాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధగల కురుపులు. మనకి యోబు పొందిన ఈ కురుపులు ప్రకటన గ్రంథంలో ఆ శ్రమల కాలంలో జనులు పొందిన కురుపులు, పుండ్లు, గాయాలు వ్రాయబడ్డాయి. అలాగే లాజరు కురుపులతో నిండిన వాడయ్యను అని లూకా సువార్త 16వ అధ్యాయం సాక్ష్యం చెబుతుంది. కుక్కలు కురుపులు నాకెను అని రాసి ఉంటుంది. కురుపులు అంటే పుండ్లు, అనారోగ్యం, వ్రణములు అంటారు, గాయాలు, ట్యూమర్స్ అంటాం, బాయిల్స్ అంటారు. అంటే బుడుపుల్లాగా వచ్చి పగిలిపోయి చాలా దుర్గంధంతో కూడిన, భయంకరమైన దుర్గంధంతో కూడినటువంటి పస్ ఊజింగ్ వూండ్స్, చీమి నెత్తులు కారుతున్నటువంటి గాయాలు. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి అందంగా శుభ్రంగా ఉంటే గౌరవిస్తారు. శరీరం అంతా తల మొదలుకొని అరికాల వరకు కూడాను పుండ్లతో, కురుపులతో, బాధామయమైనటువంటి వాటితో మొత్తబడి కనిపిస్తున్న వ్యక్తిని ఏమంటాం? 8వ వచనం, అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. సింహాసనం మీద కూర్చుండేటువంటి యోబు బూడిదలో కూర్చున్నాడు. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సిట్ ఆన్ ద చైర్. చూస్తున్నారా? అతడి శరీరం ఎంతగా మొత్తబడిందంటే అనారోగ్యంతో కుర్చీలో కూర్చోలేడు, పడక మీద పడుకోలేడు. బూడిద పోసుకుని ఒళ్ళంతా కూడా గోక్కుంటానికి ఒక చిల్ల పెంకు పెట్టుకున్నాడు. చూడండి, యోబు ఏ స్థాయిలో ఉండేవాడు, ఏ స్థాయికి దిగజారిపోయాడు. మనం కొంచెం స్థాయి తగ్గితే గిలగిల్లాడిపోతాం. కారులో తిరిగే ఆర్థిక స్థితి ఉన్నవాడు ఆర్థిక పరిస్థితిని బట్టి కారు అమ్ముకొని ఒక 2 వీలర్కి రావాలి అని అంటే చాలా సంశయిస్తాడు. పాతదో ఏదో ఒకటైనా మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. అలాంటిది ఒక ఫ్లైట్లో తిరిగే స్థాయి వ్యక్తి ఈవెన్ ఆర్టీసీ బస్సుకు ఛార్జీ లేని స్థితికి దిగిపోతే ఎట్లుంటుంది? అతని మానసిక స్థితి ఎంత సంఘర్షణలో ఉంటుంది. ఎటువంటి యోబు బిడ్డల యొక్క క్షేమం కొరకు అనుదినము కూడా దహన బలులు ఇచ్చే ప్రజలకు అనేక మందికి యజమానుడైనటువంటి యోబు తన శరీరాన్ని బూడిదలోకి చేర్చేసుకున్నాడు. వ్యాధి తీవ్రత అతనిని నిలవనీయటం లేదు. మనసును సంభాళించుకోవటం చాలా విషమ పరిస్థితిగా, పరీక్షగా తయారయ్యింది. కొన్ని సందర్భాల్లో మనకు మనం
నచ్చ చెప్పుకునే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో చేస్తుంటాం. పర్వాలేదు, దేవుడు చూస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు, దేవుడు అలక్ష్యం చేయడు, దేవుడు ఇప్పుడును మనతో ఉన్నాడు అని అనేక సార్లు మన మనసుతో కృంగిపోకుండా మనం చెప్పుకుంటూ ఉంటాం. యోబు యొక్క స్థితి ఆ విధంగా వచ్చింది. చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క దినములో ఆస్తి అంతా పోయింది. ఒక్క దినములోనే బిడ్డలందరూ పోయారు. మరొక దినములో ఆరోగ్యం అంతా పోయింది. గడగడలాడే భార్య విమర్శించే స్థాయికి వచ్చేసింది. 10 మంది పిల్లలు పోయినప్పుడు మాట్లాడనటువంటి అతని భార్య, చాలా భార్య అంటే సగభాగం అనే కదా మన తాత్పర్యం. అటువంటి భార్య, బ్రతుకు కోరాల్సినటువంటి భార్య చనిపోమని చెప్పి సలహా ఇస్తుంది. దేవుణ్ణి దూషించు అని చెబుతుంది. సోదరుడా, సోదరి, భార్య యొక్క పాత్ర లేదా భర్త యొక్క పాత్ర వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఈ సందర్భంగా భార్యాభర్తలకు నేను మనవి చేస్తున్నాను, అండర్స్టాండ్ యువర్ స్పౌస్. నీ భర్తను, నీ భార్యను నీవు అర్థం చేసుకోవాలి. వారు శ్రమలో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి ప్రయత్నం చేయాలి, కానీ మరింత గాయపరచడానికి ప్రయత్నం చేయకూడదు. ఏవేవో ఆఫీస్ టెన్షన్స్ లేకపోతే అనారోగ్యంతో ఉన్న టెన్షన్స్తోనో భర్తలు భార్యలు బాధపడుతున్నప్పుడు ఆపోజిట్ పర్సన్, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వారిని సహకరించి వారికి ఆదరణ ఇచ్చే వ్యక్తికి ఉండాలి తప్ప గాయపరిచే వ్యక్తికి ఉండకూడదు. భార్యయే అర్థం చేసుకోకపోతే యోబు ఇంకెవరితో చెప్పుకోవాలి? కనుక ఈ పరిస్థితి ఎట్లొచ్చిందంటే, తన భార్య, తనకు 10 మంది పిల్లలకు అన్నటువంటి భార్యే తన అనారోగ్య స్థితి వచ్చేటప్పటికీ తోలనాడుతున్నట్లుగా, ఎగతాళిగినట్టుగా, బాధ పెట్టేట్టు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మెను. చావటానికి యథార్థత వదలటం ఎందుకు? దేవుణ్ణి దూషించటం ఎందుకు? ఈ రెండు చేయాల్సిన పనేంటి? ఒక విశ్వాసి తన పరిస్థితులను బట్టి దేవుణ్ణి దూషించటం ఎందుకు? చూడండి, దేవుని యొక్క సర్వ జ్ఞానమును, సార్వభౌమిక అధికారమును అర్థం చేసుకున్నప్పుడు మనం మాట్లాడమండి. అది అర్థం చేసుకోవటాకే యోబు గ్రంథం అంత చరిత్ర పట్టింది. యోబుకి సంభవించిన సంభవాలన్నీ కూడాను గాడ్స్ సావర్నిటీ అండ్ ఆల్మైటీనెస్, ఆయన యొక్క సర్వశక్తి తెలుసుకోవటానికి. ఆయన సర్వశక్తి గలవాడు, ఆల్ పవర్ఫుల్. ఆయన యొక్క జ్ఞానం అపరిమితం. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు. ఇది మాట వలన ఎరిగిన అతడు అనుభవంలో తెలుసుకోవటానికి. ఆకలి అనే పదం పుస్తకాల్లో చదవటం వేరు, వాస్తవంగా నిజంగా ఆకలితో దహించటం వేరు. ఆకలి దంచేస్తుంది, దహించేస్తుంది అంటారే, అది అనుభవంలో తెలుసుకోవటం వేరు, పేపర్ మీద చదవటం వేరు. మనం చాలా ఎక్స్పీరియన్సెస్ పేపర్ మీద చదివినట్టుగా ఉంటాయి, అనుభవించినట్టుగా ఉండవు. కనుక అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలి విశ్వాసి. అప్పుడే ఎదుగుతాడు, అప్పుడే స్థిరపడతాడు, అప్పుడే వృద్ధిలోకి వస్తాడు, అప్పుడే బలపడతాడు. కనుక ఈ యోబు భార్య మాట్లాడుతున్న మాట గాయమయ్యే మాట. నీవింకను యథార్థత వదలకుందువా? సాతానుడు ఎవరిని ప్రయోగించాడు? భార్యను ప్రయోగించాడు. కొన్ని సందర్భాల్లో భార్యలు, భర్తలు విశ్వాసుల గృహాల్లోనే సాతాను ఏజెంట్స్గా పనిచేస్తారు.
యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కూడాను 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి పేతురు అది నీకు దూరమగును గాక దూరమగును గాక దూరమగును గాక అంటున్నాడు. అదేమిటి? ఆయన వచ్చిందే సిలువ కోసం, అది దూరం కావాలంటాడు ఏమిటి? అపవాది వెనుకకు పొమ్మన్నాడు, సాతానా పొమ్మని గద్దించాడు. పేతురుని కాదు, సాతాను గద్దించాడు. ఇక్కడ సాతాను ప్రేరేపితురాలయ్యింది. సాతాను ప్రేరణతో మాట్లాడుతోంది. గాయం చేసేట్టు మాట్లాడటం అపవాది తత్వం. యోబు భార్య అంటోంది, నీవు యథార్థతను ఇంకా వదలకుందువా? దేవుని దూషించు, మరణముకా, నువ్వు చచ్చిపో అని ఒక భర్తని ఒక భార్య అడగటం ఎలా ఉంది మీకు? ఈ మాట వింటే చాలా బాధాకరం కాదు. భార్య భర్త యొక్క బ్రతుకు కోరాలి, భర్త భార్య యొక్క బ్రతుకు కోరాలి. ఎందుకంటే తన బ్రతుకు కూడా వారితో ముడిపడి ఉంది. తన ఆశీర్వాదాలు పంచుకోవాల్సింది తన భార్యతో కలిసే. కాబట్టి యోబు భార్య యోబును ఆదరించకుండా తిరస్కారంగా మాట్లాడుతోంది. ఈ రాత్రి మన మాటలు, మన ప్రవర్తన శ్రమ పడుతున్నటువంటి వారి పట్ల మన యొక్క కనికరం ఏ విధంగా ఉంటున్నాయి? యోబు భార్య వలె అవివేకంగా మాట్లాడుతున్నామా? ఎవరికో యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తుంది, తెలుస్తుంది, మంచిదే లేండి ఆయన ఆ పాపంలో ఉన్నాడు అని అంటాం గబుక్కుని. అలా దయచేసి అనకండి. అంతేలేండి, అలా అవ్వాల్సిందే లేండి అతనికి అని అనకండి. వారిని ప్రేమించండి. అందరం పాపులమే, అందరం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళమే, అందరం దేవునికి శత్రువులమే. అయితే దేవుడే తన కుమారుని ద్వారా మనలను తాను సంపాదించుకున్నాడు. ఈ రాత్రి యోబు భార్య మాటల దగ్గర నేను వాక్యాన్ని నిలుపుతున్నాను. ఎందుకంటే ఇవి లైఫ్ బిల్డింగ్ మెసేజెస్. మనం జాగ్రత్తగా ఎంతగా ధ్యానిస్తే అంతగా కుటుంబాలకు ఉపయోగపడుతుందని నేను ఇంత విస్తరించి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు మందపాటి అబ్రహాము, విజయ గారు మరియు కుటుంబ సభ్యులు, బాబాయిలు, చిన్నమ్మలు, చెల్లెళ్ళు, తమ్ముడు సమర్పిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్, డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభు రవికిషోరాన్ని సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి. మా రక్షకుడి యేసయ్య ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.